దేశవ్యాప్తంగా ఓటర్ చోరీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పోరు ఉధృతం చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోరీ పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ క్యాండిల్ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వి హనుమంతరావు, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. దేశంలో 65 లక్షల ఓట్ల చోరీ జరిగిందని హనుమంతరావు ఆరోపించారు. ఒకప్పుడు నోట్ చోరీ, ఇప్పుడు ఓట్ చోరీ అంటూ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేపట్టిందన్నారు. ఓట్ల చోరీపై కేంద్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలన్నారు హనుమంతరావు. ఓట్లు ఎందుకు తగ్గినాయి, ఎందుకు తీసేసిండ్రు, దాని లెక్క చెప్పని చెప్పి అది కూడా 48 గంటలే. 48 గంటల లోపల మీరు లెక్క చెప్పాలని అడుగుతున్నారు. ఇవ్వవలసింది ఎందుకు వచ్చింది, ఎందుకు తారుమారైంది అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికన్నా ఎలక్షన్ కమిషన్ ఇంతకుముందు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ చేస్తుండే, ఇప్పుడు అది పోయి ఏది ఎన్డీఏ చెప్పినట్టు నడుస్తున్నది అనేది కనిపిస్తుంది. దీని వెనకాల అమిత్ షా ఉన్నాడు, దీని వెనకాల మోడీ ఉన్నాడు అనేది క్లియర్ గా అర్థమైంది. దానికి పార్లమెంట్ లోపల కొట్లాడుతుండు రాహుల్ గాంధీ, బయట కొట్లాడుతుండు, స్ట్రీట్ మీద కొట్లాడుతుండు. అందుకు చెయ్యాల మహిళా కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ లో నేను కూడా అటెండ్ అయినా. తప్పనిసరిగా ఓటు అనేది వారి జన్మ హక్కు, ఆ జన్మ హక్కును కూడా పక్కకు తీసేసి ఓట్లను ఏరవాలేసి ఎట్లనన్నా బీహార్ లో గెలవాలనే ఉద్దేశం వారికి ఉన్నది. कैसा भी बिहार इलेक्शन में जीतना चाह रहे, वैसे महाराष्ट्र में भी जीते और हरियाणा में भी जीते. तो इस वजह से आज ये प्रोग्राम ప్రజాస్వామ్యాన్ని ఈరోజు కూనీ చేస్తూ మా ఓటు మా హక్కు అని అడిగే నినాదం రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగొద్దు అని చెప్పి ఇట్లాంటి దొంగ రాజకీయాలు చేస్తూ ఈరోజు సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. సంవిధాన్ బచావ్ అని చెప్పి మేము ఈ ఒక్కొక్క పక్కన గొడవ చేస్తుంటే ఓట్లన్నీ దొంగతనం చేసుకుంటూ మా ఓట్లు ఎవరికో మరి ఎవరికి పోతున్నాయి, ఎవరేస్తున్నారు, పోయేవరకే మేము ఓటేసేస్తున్నామని చాలామంది చెప్పడం జరిగింది. చాలా వరకు అది నిర్లక్ష్యం చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మదినాయకుడు, ఎల్ఓపి అధ్యక్షుడు ఈరోజు ఈ ఓట్ల దొంగతనం బయట పెట్టాడు. 65 లక్షల ఓట్లు అంటే సామాన్య ప్రజలవి గల్లంతైనాయి. అంటే ఏ విధంగా గల్లంతైతాయండి? మోదీ ప్రభుత్వం ఈరోజు మతతత్వ రాజకీయాలే కాదు, కులాలకు మతాలకు అతీతంగా వేసే ఈ ఓటు కూడా దొంగతనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. శ్రీరామనా చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి ఇక్కడ మేము ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హనుమంతన్న మరియు రాష్ట్ర అధ్యక్షులు సునీతారావు గారు మరియు మా మహిళా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క బీజేపీ పరిపాలనలో ఎంత దుర్భర స్థితి వచ్చిందంటే మనుషులకే కాకుండా ఇప్పుడు మన ఓటు హక్కు కూడా భద్రత లేకుండా పోయింది. మన ఓటు హక్కు మన హక్కు అనేసి మన ఓటు హక్కు భద్రత గురించి, మన రాజ్యాంగాన్ని కాపాడడం గురించి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ ఓట్ చోరీ పోరాటం చేస్తున్నారో దానికి మా అందరం కూడా దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతున్నాం ఈరోజు.